బైకులు మోత మోగితే వాత పడుతుందంటున్నారు కాకినాడ టూ టౌన్ ట్రాఫిక్ పోలీసులు. ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలనుసారం అలాగే కాకినాడలోని ట్రాఫిక్ నియంత్రించే భాగంగా అంతేకాకుండా యువత ఏదైతే బైకులను సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలను వెలువడి చేస్తూ ఈ యొక్క జనాలను భయభ్రాంతులు గురి చేస్తున్న వారిని అయితే ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాటిని అయితే అదుపులో తీసుకుని దాదాపుగా కాకినాడ టౌన్లో ఉన్నటువంటి టూ టౌన్ ట్రాఫిక్ పోలీసులు అయితే 52 బైకులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా అధిక శబ్దం వెలువడటమే కాకుండా ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి ఇబ్బందులు కలిగజేస్తున్న నేపథ్యంలోనే కాకినాడ టూ టౌన్ ట్రాఫిక్ సిఐ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇప్పుడైతే ఆ బైకులను అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే శబ్దాలను వెలువడుతున్నటువంటి సైలెన్సర్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిఐ ట్రాఫిక్ సిఐ రామారావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాకినాడ పట్టణంలో టూ టౌన్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా యువత బెండి తీసేందుకు ఎటువంటి చర్యలు మీరు జిల్లా ఎస్పీ ఆదేశాల వరకు చేస్తున్నారు? కాకినాడలో ఈ ట్రాఫిక్ను చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా డ్రోన్స్ను ఉపయోగించుకుంటున్నాం. ఈ డ్రోన్స్ ద్వారాగా ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో, ఈ డెన్సిటీ ఎక్కువగా ఉన్న వాటికి మాకు మెన్ మేనేజ్మెంట్ ద్వారాగా అక్కడ ఎక్కువ మంది మెన్ని పోస్టింగ్ చేయడం, మూవింగ్ పార్టీస్ని తిప్పడం, అదేవిధంగా ఈ డ్రోన్ ద్వారాగా ఏదైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ అని కానీ ఇతర హెల్మెట్ లేనటువంటి వాళ్ళు కానీ ఎక్కడైతే ఈ ట్రాఫిక్ వైలేషన్స్ కూడా ఎక్కువగా ఎక్కడైతే నోట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది ఈ డ్రోన్స్ ద్వారాగా. ఆ ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసుల్లో ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసుకొని ట్రాఫిక్ ఎక్కడైతే ఫ్రీ ఫ్లోగా లేనటువంటి ప్లేసెస్ కూడా హాట్స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసుకుని అక్కడ మెన్ కూడా మనం వేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా ఎక్కడా కూడా కాకినాడలో ఎక్కడా కూడా ఈవెన్ సిగ్నల్ లైట్స్ లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ అవాంతరాలు కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ట్రాఫిక్ అంతా చాలా చక్కదిద్దేటువంటి పూర్తిగా అయితే చేస్తున్నాం. అంటే ప్రధానంగా నిన్న అధిక స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఏదైతే బైకులు యువత అధిక శబ్దాలు వెలువడి చేస్తున్నటువంటి సైలెన్సర్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా బైకులను ఎన్ని గుర్తించడం జరిగింది. నిన్న ఎక్కువ స్థాయిలో పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏమాత్రం ఎంతమంది అదుపులో తీసుకున్నారు, ఎన్ని బైకులు స్వాధీనం చేస్తున్నారు? నిన్న చేసినటువంటి రైడ్లో మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా కాకినాడ ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు నేనంతా కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే వెహికల్స్ ఈ బుల్లెట్స్కి మాడిఫైడ్ సైలెన్సర్స్ కలిగి ఉండి అత్యధిక శబ్ద తీవ్రతను కలిగేటువంటి డెసిబుల్ స్థాయి పెంచి శబ్దాన్ని ఉచ్చరించేటువంటి మోటార్ సైకిల్స్ అన్నింటిని కూడా టార్గెట్ చేస్తూ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ చేసినటువంటి వాటిలో 52 వెహికల్స్ నేను పట్టుకున్నాం. 52 వెహికల్స్కి కూడా మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్నీ కూడా ఆ బుల్లెట్ వెహికల్స్ అన్నింటినీ కూడా మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్నీ కూడా పీకేసి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులందరినీ కూడా పిలిపించడం జరిగింది. తల్లిదండ్రుల సమక్షంలోనే వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా ఇటువంటి వాళ్ళని అలౌ చేయడం ద్వారా జరిగేటువంటి అనర్థాలు, ట్రాఫిక్లో కాకినాడ పట్టణంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ని అన్నయన్స్ని కలగజేస్తూ వృద్ధుల పాలిట ఈ ఒక శాపంగా ఉండేటువంటి మాడిఫైడ్ సైలెన్సర్లని వృద్ధుల పాలిట కానీ ఈ హృద్రోగ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి కానీ ఇది ఒక శాపం. ఒక మాడిఫైడ్ సైలెన్సర్ కలిగి ఉండేటువంటి ఈ స్టూడెంట్స్ వేసుకున్న బైకుల వల్ల వాళ్ళు విపరీతమైనటువంటి భయాందోళనకు ఒత్తిడికి గురై హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, శబ్ద కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా ఒక పెద్ద వ్యసనం. ఇది ఒక మానసిక ఒక దిగజారుతనంగానే దీన్ని మనం భావించాలి. కుర్రకారులో దీన్ని అదుపు చేసేందుకు కౌన్సిలింగ్ కూడా అవసరం. ఈ కౌన్సిలింగ్లో భాగంగానే గత 9 నెలల్లో సుమారు 200 మందికి మేము కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసాం. ఇదే దాని మీద హెల్మెట్తో పాటు ఈ స్కూల్స్లోను కాలేజెస్లో కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ గురించి ఎక్కువగా ఈ స్టూడెంట్స్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి స్టూడెంట్స్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి ఈ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అవగాహన క్లాసెస్ సుమారు ఒక 150 వరకు కూడా క్లాసెస్ మేము వచ్చిన 9 నెలల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. యువతకు కానీ తల్లిదండ్రులు కానీ ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు ఈ యొక్క మాడిఫైడ్ సైలెన్సర్లో ఉపయోగించడం? ముఖ్యంగా ఈ యువత తల్లిదండ్రులు చూసుకుంటే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల జరిగే అనర్థాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల దేనివల్ల కానీ తల్లిదండ్రులు పిల్లలకి కౌన్సిలింగ్ చేయలేకపోతున్నారు. దయచేసి మేము తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి మీ పిల్లలకి ఈ బుల్లెట్ బళ్ళు ఇచ్చేటప్పుడు వీళ్ళకి మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టుకొని వస్తున్నారు. వీళ్ళ అమ్మాయిలను ఈవి టీజింగ్ చేయడానికి కోసమనో లేకపోతే ఇంపార్టెంట్ సెంటర్లో హై సౌండ్ తోటి వెళ్ళి ఆన్ అండ్ ఆఫ్ బటన్ మొక్కితే ఏదో లక్ష్మీ బాంబు పేలినటువంటి సౌండ్, విపరీతమైన సౌండ్ వస్తుంది. దీనివల్ల అందరూ కూడా ఒకసారిగా ప్యానిక్ అవ్వడం, ఎన్ఐఎన్స్గా ఫీల్ అవ్వడం, భయాందోళనకు గురవడం, హృద్రోగులు అయితే హార్ట్ కంప్లైంట్స్ వచ్చి ఒకసారిగా ఎక్కడొక్కడ కూర్చుండిపోవడం జరుగుతుంది. దీనివల్ల కాకినాడ పట్టణంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల. దయచేసి మీ పిల్లలకి ఒకసారి మీ ఇచ్చే బుల్లెట్ బళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మాడిఫైడ్ సైలెన్సర్సా కాదా,
మీ కంపెనీ ఇచ్చినటువంటి సైలెన్సర్స్ కాదా? ఒకవేళ మాడిఫైడ్ సైలెన్సర్స్ అయితే కనుక దయచేసి అక్కడే మీ ఇంటి దగ్గరే పీకించేయండి. పీకించేసేసి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను వాడమని చెప్పి మీ పిల్లలకి మీరు చెప్పవలసిందిగా. అలా చేస్తూ పోలీసు వారందరికీ కూడా, మా ట్రాఫిక్ పోలీసు అందరికీ సహకరించి కాకినాడ పట్టణాన్ని వాయు కాలుష్యం, శబ్ద కాలుష్య నగరంగా తీర్చిదిద్దడం కోసం మీ వంతు మీరు చేసి మీ పిల్లలందరినీ కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ విషయంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇవి ఎక్కడ మాడిఫై చేస్తున్నారో అటు ముందుగా అంటే ఒరిజినాలిటీ ఏ విధంగా ఉండేది ముందు వాహనాలను ఇవన్నీ కూడా సైలెన్సర్లు ఎక్కడ మారుస్తారు అనేది అటువంటి స్థావరాలు కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ని ఎక్కడైతే అమ్ముతున్నారో, ఏదైతే ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ త్రీ టైమ్స్ కండక్ట్ చేసాం. వాళ్ళు కూడా ఒక అఫిడవిట్ వాళ్ళని కూడా మేము భవిష్యత్తులో ఇవన్నీ కూడా అమ్మని చెప్పి మాకు చెప్పారు. అటువంటి వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో 52 మందిని కూడా నిన్న వాళ్ళ దగ్గర కూడా వెరిఫై చేసుకున్నాం. ఈ ఆటోమొబైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నారు ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం. ఆ చెక్ చేసుకున్న వాళ్ళని కూడా పిలిచి కూడా కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళ మీద కూడా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ప్రకారం ఏమైతే చర్యలు అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అంటే కంపెనీ నుంచి వచ్చేటువంటి వాహనాలు వెహికల్స్ ఏతుండో ఎంత శబ్దాన్ని వెలువడిస్తాయి, ఇప్పుడు వీళ్ళు పెట్టేవి ఎంతవరకు వెలువడుతుంటాయి? కంపెనీ నుంచి వచ్చేటువంటి శబ్ద తీవ్రత స్థాయి డెసిబుల్స్ స్థాయికి 2 రెట్లు వేగంతో, 2 రెట్లు శబ్ద తీవ్రతతోటి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ శబ్ద తీవ్రతను ఉచ్చరిస్తున్నాయి. ఇవి పబ్లిక్లో ఏంటంటే వృద్ధుల పాలిట కానీ, ఈ చిన్నపిల్లలు కానీ, స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు కానీ ఈ సౌండ్ విపరీతంగా శబ్దం రావడం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావడం, రెండోది యాక్సిడెంట్స్ అవ్వడం, అదేవిధంగా చిన్నపాటి హార్ట్ కంప్లైంట్స్ కానీ, ఈ ఉన్నటువంటి వాళ్ళకి పాటిన ఈ హార్ట్ స్ట్రోక్స్ కూడా రావడం, అదేవిధంగా పర్మనెంట్గా టౌన్లో కూడా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంగా ఇది మారిపోవడం, ఇటువంటి చాలా 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 రకమైనటువంటి సమస్యలను దీనివల్ల పబ్లిక్ భయాందోళనకు గురయ్యి ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎస్పెషల్లీ ఈ హెల్మెట్ ఎంత అవసరమో మాడిఫైడ్ సైలెన్సర్ కూడా శబ్ద తీవ్రత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా వాహనం నడపవలసినటువంటి బాధ్యత ప్రతి వాహనదారుడిపైన కూడా ఉంది. దీని పరంగా అన్ని రకమైనటువంటి చర్యలు ట్రాఫిక్ పోలీసు తీసుకోవడం జరుగుతుంది. నిన్న ప్రత్యేకంగా 52 పట్టుకున్నారు. మొత్తం వారాలుగా ఇప్పటి వరకు కూడా ఎన్ని సైలెన్సర్లు మీరు స్వాధీనం తీసుకున్నారు, బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు? ఇప్పటి వరకు మేము వచ్చినప్పటి నుంచి సుమారు 200 వాహనాలకి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు అన్నీ కూడా వెహికల్స్ అన్నింటికి కూడా సుమారుగా 200 వెహికల్స్ అన్నింటికి కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ పీకేయడం జరిగింది. పీకేయడమే కాకుండా వాళ్ళకి అన్నింటికి కూడా చలనాలస్ ఇంపోజ్ చేయడం, ఆ చలనాస్ అన్నీ కూడా కట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం, తల్లిదండ్రుల సమక్షంలో మీ పిల్లలకి ఇలాగా మాడిఫైడ్ సైలెన్సర్స్ వెహికల్ని ఇవ్వకండి, మీరు టౌన్లో తిరిగితే ఒక మాడిఫైడ్ సైలెన్సర్ నుంచి వచ్చేటువంటి శబ్దం వల్ల మీరంతా అనారోగ్యానికి, ఎంత చికాకు ఆందోళనకు గురవుతారో, అదేవిధంగా మీ పిల్లలు టౌన్లో తిరిగితే అంతే చికాకి, అంతే ఆందోళనకి, అంతే ప్యానిక్ సిచ్యువేషన్స్కి పబ్లిక్కి గురవుతారని చెప్పి వాళ్ళకి ఆ సమస్యను ఎంపథెటికల్ మేనర్గా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏం చేస్తారు, త్వరలో వీటిని ఏం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా త్వరలో ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ అన్నీ కూడా త్వరలో ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. త్వరలో దీన్ని కూడా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఒక లార్జ్ డంప్ పోగైన తర్వాత ఒకసారిగా వీటిలన్నింటిని రోడ్లతో పెట్టి డిస్ట్రాయింగ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అది కూడా మీకు త్వరలో ఇంటిమేట్ చేస్తాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా కాకినాడ పట్టణంలో ఏదైతే యువత ముఖ్యంగా మాడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వారా వెలువడే శబ్ద కాలుష్యంతో పాటు అలాగే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అలాగే స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా ఇటువంటి శబ్దాలు ధ్వని చేస్తూ ఇక ఇరిటేటింగ్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలోనే వాటన్ని కూడా ఈ విధంగా ప్రమాదాలు గురే అవకాశం ఉంది, హార్ట్ స్ట్రోక్లు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఒక పక్కన డ్రోన్లు అయితే ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణలో పక్కన కృషి చేస్తున్నారు. మరో పక్కన ఏదైతే యువత ఈ యొక్క మాడిఫైడ్ సైలెన్సర్లు కంపెనీ నుంచి వచ్చినటువంటి వెహికల్ నుంచి కాకుండా వాటిని సైలెన్సర్లు మార్చి వాటిని శబ్ద కాలుష్యం అధికంగా ఒక ఫ్యాషన్గా ఉపయోగించి కుర్రకారు కేరింతలు వేస్తూ ఉన్నటువంటి కాకినాడ కుర్రకారుకైతే ఈ యొక్క కాకినాడ పోలీసులు అయితే మోత మోగితే ఈ యొక్క వాత పడుతుందనే విధంగా కూడా భారీ ఎత్తున అయితే వీటినైతే స్వాధీనం చేసుకున్నారు. వాటిని గుర్తించడమే కాకుండా వాటిని ఆ యువతని ఐడెంటిఫై చేసి ఆ బైకులను స్వాధీనం చేసుకుని సైలెన్సర్లు కూడా వాటి నుంచి తొలగించి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా పిలిపించి వాళ్ళకు కూడా అవగాహన కలిగించే ప్రోగ్రాం కూడా కాకినాడలో కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా నిన్న ఎక్కువగా 52 వరకు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా 200 పైగా వాహనాలను అయితే వాటిని అయితే సీజ్ చేసినట్టుగా వాళ్ళకైతే ఫైన్లు విధించడం, ఆ సైలెన్సర్లు దాని నుంచి తొలగించే ప్రక్రియ అయితే చేసినటువంటి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అంతా కూడా ఈ యొక్క నియంత్రణ ట్రాఫిక్ నియంత్రణ పక్కనతో పాటు శబ్ద కాలుష్యం చేస్తున్నటువంటి యువత అలాగే ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క మాడిఫైడ్ సైలెన్సర్లను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. త్వరలోనే వాటిని కూడా ధ్వంసం చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. యువత అంతా కూడా
ముఖ్యంగా స్కూలు ఈ యొక్క కాలేజీకి వెళ్ళేటువంటి యువత ముఖ్యంగా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తున్నామని కూడా, అలాగే కాకినాడ టూ టౌన్ ట్రాఫిక్ సీఏ ఎవరైతే ఉన్నారో డి రామారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. యువత అంతా కూడా ఇటువంటి సూచనలన్నీ కూడా పాటించి ఇటువంటి కూడా రూల్స్ అన్ని పాటించి ముందుకు వెళ్ళాలంటూ కూడా పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.